రానున్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఖాళీ అవబోతుందని జగన్మోహన్ రెడ్డి భావించాడా? అందులో భాగంగానే నెల్లూరు పెద్దారెడ్లపై జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు బనాయించి వారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, రానున్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వైసీపీ పూర్తిగా ఖాళీ అవబోతుందని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందులో భాగంగానే నెల్లూరు పెద్దారెడ్ల మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్ ఈ అంశాన్ని మనం ఎలా విశ్లేషించుకోవచ్చు? ఒకటేంటంటే పోలీసుల్ని ఉసిగొల్పి నెల్లూరులో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మారారో వాళ్ళ ఇళ్ల మీదకి పోలీసులను పంపించడం అనేది ఒకటి. రెండు ఏంటంటే తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉంటారో వాళ్ళ ఇళ్ల మీదకి పోలీసులను పంపించడం మరొకటి. ఓకే. సో ఇదంతా కూడా భయంతో చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం కింద మనం చూడొచ్చు. దీన్ని జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో చేస్తున్నటువంటి కార్యక్రమం కింద మనం దీన్ని పరిగణించడానికి అవకాశం ఉంది. ఓకే. గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నికల ముందు ఎవరైతే పార్టీ మారుతున్నారో వాళ్ళ మీదకి పోలీసులను ఏదో ఒక కేసు బనాయించి పంపించడం, లేదంటే అనుమానంతో వాళ్ళ ఇళ్ల మీదకి రైడ్ చేయించడం అనేది ఇదొక కొత్త సంస్కృతికి జగన్మోహన్ రెడ్డి నాంది పలికాడని చెప్పి అనుకోవచ్చు. సాధారణంగా వ్యవస్థలు ఈ మధ్యకాలంలో చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ మీద ఈ విపక్షాలన్నీ చేసేటువంటి కామెంట్ ఏంటి అంటే సిబిఐని కానీ, ఈడీని కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని కానీ ఉసిగొలుపుతూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. బీజేపీలో చేరిన వెంటనే వాళ్ళ అవినీతి మార్కులన్నీ తుడిపేసుకుంటున్నారు. బీజేపీలో చేరినటువంటి వాళ్ళేమో సేఫ్ సైడ్, మిగిలినటువంటి వాళ్ళేమో ఈడీకి కానీ, సిబిఐకి కానీ, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కానీ దొరికిపోతున్నారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక బీజేపీలోకి వెళ్తున్నారు అనేది సర్వసాధారణంగా దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. దానికి ఉదాహరణలు కూడా అనేక ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ఉన్నాయంటే, ఉదాహరణలు ఇప్పుడు మనకి కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం, ఆయన మీద ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఈడీ ఆల్రెడీ ఇప్పటికీ 7 సార్లు 8 సార్లు సమన్లు పంపించింది. సమన్లు పంపించినప్పటికీ ఆయన హాజరు కాను, మీరు అంతా కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడితో వస్తున్నారు, ఇది రియల్ కాదని చెప్పి ఆయన తోసిపుచ్చుతూ, ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకు మొత్తం చట్టాల మీద అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన హాజరు కాకుండా ఉన్నారు. అలాగే విచిత్రంగా ఏంటంటే, ఎప్పుడైతే బీజేపీ నుంచి మారిపోతారో ఇమీడియట్గా వాళ్ళ మీద ఈ వ్యవస్థల్ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీతో కలిసినటువంటి వాళ్ళని ఎక్కువగా ఈ అటాక్ చేస్తూ ఉంటారు. ఉదాహరణ తీసుకుంటే కనుక ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్కి సంబంధించి సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ఈ సీట్ల షేరింగ్ విషయంలో ఒక అవగాహనకు వచ్చి కుదుర్చుకున్నారు. కుదిరినటువంటి మరుసటి రోజే అఖిలేష్ యాదవ్ మీదకి సిబిఐని పంపించారు, సిబిఐ రైడ్స్ చేయించారు. అలాగే మనం శిబు సోరెన్ తీసుకుంటే, హేమంత్ సోరెన్, శిబు సోరెన్ వాళ్ళ అబ్బాయి హేమంత్ సోరెన్ అక్కడ జార్ఖండ్లో సీఎం, ఆయన మీద కూడా ఈడీ చేసేసి ఆయన అరెస్ట్ చేయించి గందరగోళం చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా ఇదే జరుగుతుంది. అదే పందాన్ని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నారా అనే దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, ఏ పార్టీ అయినా, నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ, ఏ పార్టీకైనా కొంతమంది ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళు ఉంటారు. ఏ పార్టీకైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డికి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. లాస్ట్ టైం 2019లో మరి అంత ఫండింగ్ ఎక్కడ తీసుకొచ్చాడు? అధికారంలో లేకపోయినప్పటికీ వాళ్ళ ఆస్తులు ఆల్రెడీ ఈడీ సీజ్లో ఉన్నాయి. అటాచ్ చేసింది కదా, చాలా ఆస్తులు అటాచ్ చేసింది. అటాచ్ చేసినప్పటికి కూడా బల్క్గా తీసుకొచ్చి ఫండ్ ఖర్చు పెట్టారా లేదా జగన్మోహన్ రెడ్డి? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కార్పొరేట్ సంస్థల నుంచి తీసుకొచ్చుకున్నారు. ఆయనకు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు పరిచయాలతో తీసుకొచ్చి ఖర్చు పెట్టుకున్నారు. ఏ పార్టీ అయినా చేస్తుంది. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రధానమైనటువంటి ఆర్థిక వనరులను సమకూర్చేటువంటి వాళ్ళు ఎవరున్నారు అని అంటే ఫస్ట్ వినిపించేది ఏంటంటే నారాయణ పేరు. అవును. సో మాజీ మంత్రి నారాయణ పేరు వినిపిస్తుంది. నారాయణకి సంబంధించి ఈ మధ్యకాలంలో సాక్షి పేపర్లో అనేకమైనటువంటి కథనాలను రాశారు. అది నిజమా ఉత్తదా తర్వాత సంగతి. ముందైతే రాశారు. ఏం రాశారు? తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఫండింగ్ చేయడానికి అప్పు తీసుకొస్తున్నాడు, వడ్డీకి 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి అని చెప్పి రాశారు. అప్పు తీసుకుంటున్నారని. అప్పు తీసుకొని ఫండింగ్ చేస్తున్నాడు నారాయణ అని.
దాదాపు 1000 కోట్ల రూపాయలు సమకూర్చారు అనేది ఈ మధ్యకాలంలో వాళ్ళ సొంత మీడియాలో రాసినటువంటి కథనం. ఓకే, దాన్ని బేస్ చేసుకున్నారా ఏమో తెలీదు. పోలీసులు నారాయణకు సంబంధించినటువంటి ఇంట్లో, నారాయణ బంధువుల ఇళ్లలో, నారాయణ స్నేహితుల ఇళ్లలో పోలీసులు పోయి తనిఖీలు చేశారు. తనిఖీలు చేసి లాస్ట్కి ఒకళ్ళ ఇంట్లోనేమో 25,000 పట్టుకున్నట్టున్నారు, 25,000. ఇంకొకళ్ళ ఇంట్లోనేమో ఏదో వెహికల్స్, ఏదో నెంబర్ ఆఫ్ వెహికల్స్ కొన్నారని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఏదో 1 కోటి రూపాయలు ఏదో పట్టుకున్నట్టున్నారు. సో ఒక పెద్ద అది విద్యా వ్యవస్థని స్థాపించినటువంటి నారాయణ ఇంట్లో 1 కోటి రూపాయలు అంటే నథింగ్ అసలు. లేకపోతే వాళ్ళ బంధువుల ఇంట్లో, వాళ్ళ స్నేహితుల ఇళ్లలో అన్నిట్లో సోదా చేయించారు పోలీసులు. వాస్తవంగా ఆడ సోదాలు ఎవరైనా చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చేయాలి. కానీ పోలీసులు సోదాలు నిర్వహించడం, డబ్బులు ఏమైనా నిలవబెట్టారా ఇళ్లలో అని, అంటే ఎలక్షన్కి ఏమన్నా వీళ్ళు ఎలక్షన్ కోడ్ రానేలేదు, అసలు పోలీసులు వెళ్ళి ఎలా చేస్తారు సార్? ఎలక్షన్ కోడ్ ఇస్తే అసలు పోలీసులు ఇళ్లలోకి వెళ్ళరు కదా. పోలీసులు ఇళ్లలోకి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు ఇళ్లలో రైడ్ చేసేది అధికారం? ఏదన్నా ఎవరన్నా పోయి కంప్లైంట్ చేస్తే రైడ్ చేస్తారు. అసలు పోలీసులకి ఏం అధికారం ఉంది? అదే కదా. ఇప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పోతారు, ఒకవేళ ఏదన్నా కంప్లైంట్ ఉంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్ పోయి రైడ్ చేయాలి. వీళ్ళకేం సంబంధం? పోలీసులు పోయారు అంటే ఒక ప్రైవేట్ సైన్యం లాగా జగన్మోహన్ రెడ్డికి పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది అనేది ఆరోపణలు చాలా ఉన్నాయి. అవి నిజమే కదా అనిపించేలాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి రైట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అసలు రూల్ ఆఫ్ లా ఆంధ్రప్రదేశ్లో లేదని చెప్పి హైకోర్టు జడ్జిలే అనేక సందర్భాల్లో చెప్పారు. ఇది ఎందుకు చెప్పారని అంటే ఇవన్నీ చూస్తే కనుక వాళ్ళు చెప్పింది నిజమే కదా, సుప్రీంకోర్టుకే లేఖ రాశారు కదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి, రూల్ ఆఫ్ లా ఆంధ్రప్రదేశ్లో లేదు అనే విషయం. దానికి దృష్టాంతాలు అనేకం ఉన్నాయి, అనేక సంఘటనలు ఉన్నాయి రూల్ ఆఫ్ లా లేదని చెప్పి చెప్పడానికి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి తనిఖీలను కనుక చూస్తే కేవలం రాజకీయంగా భయపించడానికి ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డిని విభేదించి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత దాదాపు నాకు తెలిసి 2-3 సార్లు పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళారు. పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళి ఇళ్ల లోపలికి వెళ్తే ఆయన అసలు ఇళ్లలోకి మీరు ఎట్టొస్తారని చెప్పి నిలదీశారు. ఆయన పోయి నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నారు పోలీసులు. నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు అవసరం ఉంది? అసలు పోలీసులు ఇళ్లలోకి రావచ్చు వితౌట్ కంప్లైంట్? ఎవరన్నా పోనీ కంప్లైంట్ చేసి ఏదైనా చేస్తే పోనీ అనుమానం ఉంది చెక్ చేయాలనుకోవచ్చు. అసలు నేరుగా ఇళ్లలోకి వచ్చేటువంటి అధికారం, ఇళ్లలోకి వచ్చేటువంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. సో పోలీసులు ఇప్పుడు ఎవరింటికి వచ్చి ఎవరు తలుపు తడతారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. ఇప్పుడు ఆ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిది అలాగే నారాయణ తెలుగుదేశం పార్టీ బలమైన లీడరు, ఆయన్ని వెంటాడుతున్నారు. ఆయన గతంలో దాదాపు 4 రోజుల క్రితం ఆయనకు సంబంధించినటువంటి వైద్య కళాశాల ఉంది ఆయన, అక్కడికి ఈ నార్కోటిక్ వాళ్ళు ఏదో వీళ్ళు వెళ్ళారు. ఇది మందులకు సంబంధించినటువంటి వీళ్ళు చెక్ చేస్తుంటారు, వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఆ కాలేజీలో తనిఖీ చేశారు. అంటే ఏదో రకంగా ఆర్థిక మూలాలని బలహీనపరచాలి, బలహీనపరిచి అప్పుడు రాజకీయంగా లబ్ధి పొందాలి. అంటే ఇదంతా కూడా ఓటమి భయంతో చేస్తున్నటువంటి ప్రక్రియ ఇదంతా. ఇప్పుడు ఆయనేమో యుద్ధానికి సిద్ధం అంటాడు, యుద్ధానికి సిద్ధము, నేను సిద్ధ సభలు సూపర్ హిట్ అవుతున్నాయని చెప్తున్నారు. మరి అంత సూపర్ హిట్ అయినప్పుడు ప్రజలు నీ వైపు ఉన్నారని నువ్వు విశ్వసిస్తున్నప్పుడు 100% ఈ రైట్స్ ఎందుకు చేయించాలి? ఎలక్షన్ టైంలో నువ్వు ఈ రైట్స్ చేయించాల్సిన అవసరం ఏంది? పోలీసులను పంపించి రైట్స్ చేయించి వాళ్ళ మీద కక్ష తీర్చుకునేటువంటి ప్రయత్నం చూస్తుంటే ఓటమి భయం నిన్ను ఎంటాడుతున్నట్టు అనిపిస్తుందా లేదా? అలాగే మైనింగ్ సంబంధించి ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మైనింగ్ కంపెనీలు ఉన్నాయో లేదా గ్రానైట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరి మీద దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు ఫైన్ వేసి వసూలు చేసేటువంటి కార్యక్రమం చేశారు. అంటే సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి ప్రత్యర్థులను నిర్వీర్యం చేయాలి అనేటువంటి ఒక యాంగిల్లో ఆయన వెళ్తున్నాడు. ప్రత్యర్థుల మీద నిర్వీర్యం చేసి నువ్వు పోరాటం కాదు సిద్ధం అంటే, ప్రజాక్షేత్రంలో నువ్వు సిద్ధం కావాలి. విశ్వసనీయతకి పేరు, నేను విశ్వసనీయమైన రాజకీయాలు చేస్తాను అని చెప్పి అంటున్నావు కదా అనేక సభల్లో, విశ్వసనీయ రాజకీయాలు రావాలని చెప్పి కోరుతున్నావు కదా. ఇదేనా విశ్వసనీయ రాజకీయాలు అంటే? కాదు కదా. ఒక సిఐడినో ఏసీబీనో పెట్టుకొని ప్రైవేట్ సైన్యంలాగా ఉపయోగించుకుంటూ వద్దనుకున్నటువంటి వాళ్ళని, లేదంటే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని ఇష్టానుసారంగా కేసులు పెట్టి లోపల చేసి బైండ్ ఓవర్లు చేసేసి రౌడీ షీట్లు ఓపెన్ చేయించి, ఇదా ప్రజాస్వామ్యంలో రాజకీయం అంటే? కాదు కదా. గతంలో ఎప్పుడు ఎవరు ఇలా చేయలే.
ఒకవేళ చేస్తే కానీ మినిమంగా అక్కడక్కడ చేస్తుంటారేమో, కానీ ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితులు ఎక్కడ కనపడినా. అంటే ప్రశాంత్ కిషోర్ ఏదైతే చెప్పాడో 40 స్థానాల కన్నా కూడా ఒక్కటి కూడా ఎక్కువ రావు, 40 లోపలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి ఏదైతే చెప్పారో అది నిజం అని చెప్పి అనుకోవడానికి ఈ మొత్తం కార్యక్రమాలు, ఇలాంటి రైడ్స్, పోలీసులు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నాడు అని చెప్పి చెప్పడానికి ఖచ్చితంగా ఆధారం అని చెప్పి మనం అనుకోవచ్చు, విశ్లేషణ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఆ భయం లేకపోతే అసలు ఈ ఆలోచన రాదు కదా జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు నెల్లూరులోనేమో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఆ పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. వేమిరెడ్డి ప్రభాకర్ వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ ఎవరు లేరు. ఆల్మోస్ట్ చెప్పుకోదగ్గ లీడర్లు రెడ్డిస్ ఆ జిల్లాలో ఎవరు లేరు. మొత్తం జైగాంటిక్ ఫిగర్స్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయాయి. ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక వాళ్ళ మీదకి ఇప్పుడు పోలీసులను ఉసుకొలుపుతున్నారు. అలా చేస్తే కనుక నెల్లూరు రెడ్డిస్ ఎవరైతే రెడ్డి సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళు ఇంకా ఎదురు తిరుగుతారు తప్పితే బెండ్ అయ్యేటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే అనాదిగా వాళ్ళు రాజకీయాలను చూశారు, రాజకీయాలను చేస్తూ వచ్చారు, రాజకీయాల్లో పుట్టి పెరిగారు. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం అంటేనే నెల్లూరు రాజకీయానికి పెట్టింది పేరు. అలాంటి వాళ్ళు ఎందుకు భయపడతారు? జగన్మోహన్ రెడ్డికి భయపడతారా నెల్లూరు జిల్లా వాళ్ళు? నెల్లూరు జిల్లా రెడ్డి సామాజిక వర్గం ఎట్టి పరిస్థితుల్లో భయపడరు. నువ్వు రైడింగ్స్ చేసే కొంది ఇంకా వాళ్ళు బంతిలాగా ఇంకా ఎగురుతారు, బంతిలాగా పైకి వస్తారు. సో అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రైడ్స్ చేయించే కొంది ఇంకా తిరగబడతారు జగన్మోహన్ రెడ్డి మీద. ఇంకా మిగిలినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళు కూడా సర్దుకుంటారు. ఇంకొక్కడే మిగిలినట్టున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆయన కూడా సర్దుకునేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం కింద దీన్ని తీసుకోవాలి. దీనివల్ల సానుకూల ఫలితాల కంటే ప్రతికూల ఫలితాలు ఆయనకు వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.